My dear buddies, welcome back to Vikas Rajmala Telugu. So, ఇవాళ న్యూస్ చదువుతప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అబౌట్ మ్యారేజ్ అండ్ రిలేషన్షిప్స్ నా ఫోన్లో కనిపించింది. సో దాని గురించే ఇవాళ మనము ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో మనందరికీ తెలిసిందే ఏంటంటే మ్యారేజ్ అనే ఒక కాన్సెప్ట్, మ్యారేజ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ చాలా భయంకరంగా కొలాప్స్ అయిపోతుంది. 100 మ్యారేజెస్లకేని ఆల్మోస్ట్ 50% మ్యారేజెస్ డివోర్స్ దిక్కు వెళ్ళిపోతున్నాయి. లేకపోతే కపుల్స్ చాలా ఫ్రస్ట్రేషన్లో, బాధలో బ్రతుకుతున్నారు. ఇది మగవాళ్ళ తప్ప, లేడీస్ తప్ప, లెట్స్ డిస్కస్ దట్ లేటర్. కానీ ఓవరాల్ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఇద్దరు పార్ట్నర్స్కి బాధిస్తుంది. దట్ ఈస్ ద మ్యాన్ అండ్ ద ఉమెన్. And very often the other members of this institution, like the children, వాళ్ళు భయంకరంగా సఫర్ అవుతారు. In-laws వాళ్ళు భయంకరంగా సఫర్ అవుతారు. Because the couple is unhappy. ఒక హస్బెండ్ వైఫ్ అన్హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ చుట్టుముట్టు ఉన్న వేరే వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతారు. సో మనకి ఫ్యాక్ట్ తెలుసు దట్ మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ భయంకరంగా కొలాప్స్ అవుతుంది డే బై డే. సో ఇప్పుడు 2025లో కపుల్స్ ఒక కొత్త కాన్సెప్ట్ని ఫాలో అవుదాం అనుకుంటున్నారంట. దట్ ఈస్ లివింగ్ అపార్ట్ బట్ టుగెదర్. మళ్ళీ చెప్తున్నా, లివింగ్ అపార్ట్ బట్ టుగెదర్. సో దీని అర్థం ఏంటంటే కపుల్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా ఒకటే ఇంట్లో ఉండాలి, ఒకటే సిటీలో ఉండాలి అనే దాన్ని కంపల్సరీగా తీసుకుంటలేరంట. సో అఫ్ కోర్స్ మనం ముందు నుంచి వింటుండే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అని వింటుండే. కానీ ఆ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ ఎందుకు అవుతున్నాయంటే ఇప్పుడు హస్బెండ్కో వైఫ్కో వేరే ప్లేస్లో జాబ్ వచ్చింది, వాళ్ళు జాబ్ అక్కడ చెయ్యాలి. ఇంకొక పార్ట్నర్, దట్ ఈస్ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, వాళ్ళు వేరే సిటీలో ఉన్నారు. సో దాని గురించి ఫోర్స్ఫుల్గా వాళ్ళకి నచ్చకపోతే కూడా వాళ్ళకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాల్సి వస్తుండే. కాకపోతే ఇప్పుడు బై చాయిస్ కలిసి ఉండే అవసరం లేదు అనే కాన్సెప్ట్ కపుల్స్ ఆలోచిస్తున్నారట. దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. సి వాట్ ఈస్ మ్యారేజ్? ఫస్ట్ మనం అది అర్థం చేసుకోవాలి. మ్యారేజ్ అంటే కంపల్సరీగా ఒకటే ఇంట్లో ఉండాలి, కంపల్సరీగా ఒకటే బెడ్రూమ్లో పడుకోవాలి అనే విషయం ఏ బుక్లో రాసలేదు. కరెక్ట్? మ్యారేజ్ అనేది థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి నడుస్తుంది. కానీ ఎక్కడన్నా రాసుందా కంపల్సరీగా ఒక కపుల్ ఒకటే ఇంట్లో ఉండాలి, ఒకటే బెడ్రూమ్లో పడుకోవాలి? రాసలేదు. మ్యారేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫర్గెట్ అబౌట్ సైనింగ్ పేపర్స్, ఫర్గెట్ అబౌట్ రిజిస్టర్డ్ మ్యారేజ్. మ్యారేజ్ అనేది ఒక హార్ట్, ఒక మనసుతో జరిగేది. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని, ఎస్ దిస్ పర్సన్ is my lover, this person is my responsibility, I would like to be with this person emotionally, mentally అని అనుకోవడం, దాన్ని మ్యారేజ్ అంటారు. ఓకే, మ్యారేజ్ అనేది ఒక ఫీలింగ్. ఎందుకంటే ఏ పేపర్లు మీరు ఎంత పెద్ద పెద్ద పేపర్ల పైన సంతకం పెట్టినా ఇన్ ది ఎండ్ మనుషులకు నచ్చకపోతే దే గెట్ డివోర్స్డ్, దే గెట్ సెపరేటెడ్. సో ద రియల్ రీజన్ మ్యారేజ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ ముందుకు సాగగలుగుతుంది, హౌ కెన్ ఇట్ కీప్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఇమోషనల్గా, మెంటలీగా ఇద్దరు కనెక్టెడ్ ఉండాలి. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ న్యూ ఏజ్ కపుల్స్ అంటే కపుల్స్ ఎవరైతే సీరియస్ ప్రొఫెషన్స్లో ఉన్నారు, వాళ్ళ లైఫ్స్ చాలా బిజీగా గడుపుతున్నారు. వాళ్లకు పొద్దున లేవగానే వాళ్ళు ఇన్స్టెంట్గా మొబైల్ ఫోన్ తీసి చెక్ చేయగానే వాళ్ళకి ఈమెయిల్స్ ఉంటాయి, వాట్సాప్లు ఉంటాయి రిగార్డింగ్ దేర్ ప్రొఫెషన్, ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే 100 ప్రాజెక్ట్స్ ఉంటాయి, జూమ్ మీటింగ్స్ ఉంటాయి. సో లిటరలీ వాళ్ళకు 8 to 10 అవర్స్ ఇన్ ఎ డే పక్కన మనిషితో మాట్లాడే టైం కూడా దొరకదు. సో అలాంటప్పుడు ఆ కపుల్స్ ఒకటే ఇంట్లో ఉన్నా, ఒకటే బెడ్రూమ్లో పడుకున్నా, వాళ్ళిద్దరి మధ్యలో పెద్దగా కనెక్షన్ అనేది ఏమీ ఉండదు. కాకపోతే ఇంకేం జరుగుతుందంటే
ఒకరికి ఇరిటేషన్స్ వస్తుంటాయి. ఎందుకంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే మ్యాక్సిమం మ్యారేజెస్ ఫ్రస్ట్రేషన్లోకి ఎందుకు వెళ్ళిపోతాయి, సపరేషన్స్లోకి ఎందుకు వెళ్ళిపోతాయి, డివోర్స్లోకి ఎందుకు వెళ్ళిపోతాయి అంటే ఒకరితో పాటు ఒకరు ఉండలేరు. ప్రేమ ఉంటుంది, చాలా కపుల్స్లో ప్రేమ ఉంటుంది, చాలా కపుల్స్లో అట్రాక్షన్ ఉంటుంది, చాలా కపుల్స్లో ఇమోషన్ ఉంటుంది, కానీ వాళ్ళు యాక్చువల్గా ఒక ఇంట్లో ఉండలేరు. ఆ కంపాటబిలిటీ అనేది కుదరదు. బికాస్ అకార్డింగ్ టు హ్యూమన్ సైకాలజీ ఎవ్రీ హ్యూమన్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు వికాస్ ఉన్నాడు, ఓకే, నన్ను మీరు బయట కలుస్తే కాఫీ తాగనికి కలవచ్చు, నన్ను ఆఫీస్లో కలవచ్చు. యూ మైట్ లవ్ మీ, అరే వికాస్ ఎంత మంచోడు రాబాయి, ఎంత సూపర్గా మాట్లాడతాడు, ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు, ఎంత హ్యాపీగా ఉంటాడు, ఎంత సపోర్టివ్గా ఉంటాడు అని యూ మైట్ థింక్, అండ్ విచ్ ప్రాబబ్లీ ఇస్ ట్రూ ఆల్సో. నేను చాలా ఫ్రెండ్లీ మనిషినే, నేను సపోర్టివ్గా ఉంటా, చాలా హ్యాపీగా మాట్లాడతా. కానీ నాయంబడి ఒకటి ఇంట్లో ఉంటే నేనన్నా ఫ్రస్ట్రేట్ అయిపోతా, లేక నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఎందుకు? ఆమె కంప్లీట్ వర్కహాలిక్. నాకు వర్క్ తప్ప ఏ విషయం ఇంపార్టెంట్ కాదు, ఎవ్రీథింగ్ ఇస్ సెకండరీ అనమాట నాకు. సో అలాంటప్పుడు నాయంబడి ఉన్న వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఎందుకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంట్లో కూర్చోలే, సీరియస్గా నేను ప్రొఫెషనల్ కాల్ మాట్లాడుతుంటా, లేదా జూమ్ మీటింగ్లో ఉంటా. ఆ టైంలో వేరే వాళ్ళు వెనక దగ్గినా నాకు కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు దగ్గర ఆపుకోగలుగుతారు? ఆపుకోలేరు. బట్ ఐ గెట్ యాంగ్రీ. సో ఇక్కడ తప్పు నాదా, తప్పు వాళ్ళదా? తప్పు ఎవరిది కాదు. ఎందుకంటే నేను ప్రొఫెషనల్ జూమ్ కాల్లో ఉన్నాను, పర్సన్ దగ్గుతున్నారు. సో ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న మ్యాటర్సే ఏమవుతుందంటే ఇద్దరు పీపుల్ మధ్యలో ఒక ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తుంది. ఫ్రిక్షన్ అంటే ఇలా. సో ఆ ఫ్రిక్షన్ క్రియేట్ అయినప్పుడు దే డోంట్ స్టార్ట్ ఎంజాయింగ్ ఈచ్ అదర్స్ కంపెనీ ఎనీమోర్. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను ఆ జూమ్ కాల్లో ఉన్నాను, మా ఇంట్లో వేరే వ్యక్తి దగ్గుతున్నారు. ఇప్పుడు నేను ఆ జూమ్ కాల్ ఆపిపోయి వాళ్ళని చెప్పలేను కూడా, ఏమైనా దగ్గు కంట్రోల్ చేసుకోలేదు, బెడ్రూమ్లోకి పో, లేకపోతే ఇంట్లోకి కొంచెం బయటికి వెళ్ళిపో అని చెప్పలేను. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ మీటింగ్ గోయింగ్ ఆన్. ఆ జూమ్ కాల్లో వేరే వాళ్ళు ఇలా నా ముఖం చూస్తున్నారు, ఏంటంటే ఏంది వికాస్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఉంది, ఎవరెవరు దగ్గుతున్నారు, అన్ప్రొఫెషనల్గా ఉంది అని వాళ్ళు అనుకుంటున్నారు. నేను ఎలాగో అలాగా హాఫ్ అన్ అవర్ ఆ జూమ్ కాల్ ఫినిష్ చేస్తాను. ఫినిష్ చేసిన తర్వాత ఆ పర్సన్ ఎవరైతే దగ్గారు కదా నా జూమ్ కాల్ నడుస్తున్నప్పుడు, ఆ పర్సన్ దిక్కు చాలా కోపంగా చూస్తాను, నేను ఫ్రస్ట్రేటెడ్గా ఉంటా. వాళ్ళు వచ్చి నాతో మాట్లాడితే కూడా బస్ నువ్వు తర్వాత మాట్లాడి వెళ్ళిపో, నీ దగ్గుతో నాకు హెడేక్ అయిపోతుంది అని అంట. సో ఇక్కడ ఆ వ్యక్తి ఇంకా నా మధ్యలో ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి బాధలు లేవు, కానీ ఆ పర్సన్ బ్రతికే లైఫ్, నేను బ్రతికే లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ అదే ఇంట్లో ఉండి ఆ జూమ్ కాల్ చేయకుండా నేను ఆఫీస్కి వెళ్ళిపోయి, లేకపోతే వేరే ప్లేస్లో నేను మొత్తం పనంతా ఫినిష్ చేసి ఈవినింగ్ ఇంటికి జస్ట్ ఒక 2 hours గురించి వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ని కలుస్తాయి, నేను హ్యాపీగా కలుస్తా, హ్యాపీగా మాట్లాడతా. ఎందుకంటే వాళ్ళు దినమంతా లైఫ్ ఎలా బ్రతికిర్రు, దాంతో నాకు సంబంధం లేదు, నాకు ప్రాబ్లం లేదు. సో ఇవాళ ఏ రిలేషన్షిప్ కూడా ప్రాబ్లంలోకి వెళ్తుందంటే దాని మెయిన్ రీజన్ ఇస్ లివింగ్ టుగెదర్. యాక్చువల్లీ ఒక్కటే ఇంట్లో ఉండడం ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం టుడే. అది ఓన్లీ హస్బెండ్ వైఫ్ మధ్యలోనే కాదు, ఎనీ ఫ్యామిలీ మెంబర్, ఇంకా మన మధ్యలో మనకు ఇంకా పిల్లలకు ప్రాబ్లం కావచ్చు. అంటే చిన్నపిల్లలు కాదు, కొద్దిగా పెద్దగా అయిపోతారు కదా పిల్లలు, 18 and above. ఓకే, పేరెంట్స్ ఇంకా 18 and above ఏజ్ పిల్లల మధ్యలో కూడా గొడవలు వచ్చేటి. బికాస్ మన లైఫ్ స్టైల్ వేరా. ఇవాళ మనం రకరకాల లైఫ్ స్టైల్స్ బతకొచ్చు, అండ్ మనందరికీ హక్కు ఉంది మన లైఫ్ అట్లా బ్రతకనికి. కానీ ఎదుటి మనిషికి ఆ లైఫ్ స్టైల్ మీరు ఏదైతే పాటిస్తున్నారో దానివల్ల ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ లైఫ్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏవి ఒక రిలేషన్షిప్ని బ్రేక్ చేయవు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్దగా అయ్యి రిలేషన్షిప్ని బ్రేక్ చేస్తాయి. సో ఇప్పుడు న్యూ ఏజ్ కపుల్స్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళకు ఒక పర్సన్ ఇష్టం, ఆ పర్సన్ని ఆఫీస్లో కలిసి ఉండొచ్చు, ఆ పర్సన్ని వాళ్ళు ఎక్కడో కలిసిర్రు, ఇద్దరి మధ్య ఒక ప్రేమ డెవలప్ అయ్యింది, ఒక మంచి ఫీలింగ్ డెవలప్ అయ్యింది. సో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఎవరు లైఫ్ వాళ్ళు బ్రతుకుతారు. సేమ్ సిటీలో ఉన్న ఇల్లులు వేరే వేరేగా ఉంటాయి.
స్ట్రేంజ్గా అనిపిస్తుంది కదా, ఏంది తొక్క మాటలు ఇవన్నీ, సో మ్యారేజ్ ఎందుకు? ఇలాంటి కాన్సెప్ట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అంటారు. ఇప్పుడైతే మ్యాటర్ చాలా సీరియస్గా అయిపోతుంది. ఇప్పుడు మ్యారేజెస్ అనేవి భయంకరంగా బ్రేక్ అయిపోతున్నాయి, కరెక్ట్? సో అలాంటప్పుడు మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఆలోచించాలి. వేరేగా ఆలోచిస్తేనే కనీసం మ్యారేజెస్ అనేవి సేవ్ అవుతాయి సమ్ వే ఆర్ ద అదర్. ఇప్పుడు కపుల్ మ్యారేజ్ చేసుకున్నారు, కానీ ఇద్దరికి సపరేట్ ఫ్లాట్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి ఉంది, అమ్మాయి వాళ్ళ మదర్ ఉందనుకో, ఓకే, వాళ్ళ మదర్కి హస్బెండ్ లేరు అంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్ చనిపోయారు ఫర్ అన్ ఎగ్జాంపుల్. ఆ అమ్మాయి వాళ్ళ మదర్ ఎంబడే ఉంటుంది వాళ్ళ ఫ్లాట్లో హైదరాబాద్లోనే. హస్బెండ్ మ్యారేజ్ చేసుకుంటాడు కానీ వాళ్ళ పేరెంట్స్ ఎంబడే ఉంటాడు ఫర్ అన్ ఎగ్జాంపుల్. అప్పుడు అత్తమామల గొడవలే లేవు కదా. ఆ అమ్మాయి అనదు హస్బెండ్తో, మీ మదరు బ్యాడ్, ఈ అత్తమ్మతో నేను ఉండలేను, ఆ ప్రాబ్లమే లేదు. సో ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి ఏదైతే కేర్ కావాలి ఓల్డ్ ఏజ్లో అది ఇవ్వగలుగుతుంది. ఆ అమ్మాయి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళగలుగుతుంది, ఇంటికి రాగలుగుతుంది, పీస్ఫుల్గా పడుకోగలుగుతుంది. వీకెండ్స్లో వీళ్ళిద్దరు కలుస్తారు, లేకపోతే వీక్ డేస్లో కూడా కుదిరినప్పుడు కలుస్తారు. కానీ ఒకరితో పాటు ఒకరు ఉండరు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. ఇవాళ రేపు అందరు వర్క్ టైమింగ్స్ సేమ్ ఉండవు. ఒక జమానాలు అంటే పొద్దున అందరు 6-7 గంటలకు లేస్తుండే, 9 o'clock ఆఫీస్కి వెళ్ళిపోతుండే. ఇవాళ రేపు ఇంటర్నేషనల్ వర్క్ స్టైల్. ఒకరు అమెరికన్ క్లయింట్స్కి పనిచేస్తున్నారు, ఒకరు యూకే క్లయింట్స్కి పనిచేస్తున్నారు, ఒకరు మిడిల్ ఈస్ట్ క్లయింట్స్కి పనిచేస్తున్నారు, కొంతమంది ఇండియన్ క్లయింట్స్కి పనిచేస్తున్నారు. సో వైఫ్ మార్నింగ్ 7 o'clock లేస్తుంది, హస్బెండ్ మధ్యాహ్నం లేస్తాడు, ఎందుకంటే యుఎస్ క్లయింట్స్కి పనిచేస్తున్నాడు. ఇప్పుడు హస్బెండ్ ఒక 2 o'clock లేస్తాడు మధ్యాహ్నం, కానీ వైఫ్ 7 o'clock లేస్తుంది. హస్బెండ్ పొద్దున పడుకునేదే 6 o'clock యుఎస్ క్లయింట్స్ పని అయిపోయిన తర్వాత. చాలా ఇంపార్టెంట్, మంచి పొజిషన్లో ఉన్నాడు, డాలర్స్లో సంపాదిస్తున్నాడు. అతను జాబ్ చేంజ్ చేసుకునే ఆప్షన్ లేదు, అతను అదే టైం ఫాలో చేయాలి. మార్నింగ్ 6 AM పడుకోవాలి, మధ్యాహ్నము లేస్తాడు హస్బెండ్. కానీ వైఫ్ మార్నింగ్ 7 o'clock లేసిపోతుంది. ఇప్పుడు హస్బెండ్ పడుకున్న గంట సేపట్లో వైఫ్ లేసిపోతుంది. ఇద్దరు ఒకటే బెడ్రూమ్లో ఉన్నారు. లేచిన తర్వాత వైఫ్ రెడీ అవుతుంది, బాత్రూంలోకి వెళ్తుంది, బయటికి వస్తుంది, లైట్ ఆన్ చేస్తుంది, ఫ్రెషన్ అప్ అవుతుంది. దాంట్లో హస్బెండ్కి నిద్ర పడతలేదు, ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాడు. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? నేను పడుకున్న టైం ఇది, నువ్వు రెడీ అవుతున్నావు. సో ఇక్కడ తప్పెవరిది ఉంది? వైఫ్ తప్ప, హస్బెండ్ తప్ప? కలిసి ఒకటే ఇంట్లో ఉండడము, నాన్ స్టాప్ ఒకటే బెడ్రూమ్లో పడుకోవడం ఈజ్ ద తప్పు. దట్ ఈస్ ద ప్రాబ్లం. వింటే చాలా షాకింగ్గా ఉంది, కానీ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇలాంటి విషయాల వల్లనే డైవోర్స్లు అవుతున్నాయి. సో యాక్చువల్గా లివింగ్ అపార్ట్ బట్ we are together అనే కాన్సెప్ట్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇన్ ది ఎండ్ మ్యారేజ్ ఇస్ ఇన్ యువర్ హార్ట్, మ్యారేజ్ ఇస్ ఇన్ యువర్ మైండ్. కలిసి ఒకటే ఇంట్లో ఉంటే, కలిసి ఒకటే బెడ్రూమ్లో పడుకుంటే దాన్ని మ్యారేజ్ అంటే దాన్నే మ్యారేజ్ అంటారు అని కాదు. ఏ కపుల్కైతే చీటింగ్ చేయాలని ఉంది వాళ్ళు ఎలాగో చీటింగ్ చేస్తారు. ఏ కపుల్ అయితే నిజంగా ఒకరి దిక్కు ఒకరు ప్రేమగా లాయల్గా ఉంటారు వాళ్ళు సపరేట్గా ఉన్నప్పుడు కూడా లాయల్గానే ఉంటారు. రిమెంబర్ దట్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఫర్ న్యూ ఏజ్ సిట్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు ఎన్నో రీజన్స్ వల్ల కూడా సపరేట్ ఉండాల్సి వస్తుండొచ్చు కపుల్కి. దట్ ఈస్ ఇప్పుడు ఒక కపుల్ మధ్యలో హస్బెండ్కి హైదరాబాద్లో జాబ్ ఉంది, వైఫ్ కూడా హైదరాబాద్లో అట్ ప్రెసెంట్ పనిచేస్తుండే. కానీ వైఫ్కి చాలా మంచి ఆపర్చునిటీ వచ్చింది వేరే స్టేట్కి. సో వైఫ్ ఎందుకు వెళ్ళొద్దు, వెళ్ళనియండి, లెట్ హర్ వర్క్. వేరేతో అఫేర్లు పెట్టుకుంటుందా? వైఫ్కి అఫేర్ పెట్టుకోవాలని ఉంటే ఎట్లనే పెట్టుకుంటుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్. సో వెళ్ళనియండి, తనని అక్కడ వర్క్ చేయనియండి. యూ లివ్ ఇన్ హైదరాబాద్, లెట్ హర్ వర్క్ ఇన్ వేరే వాడు, ఢిల్లీ, బాంబే, పూనా. అప్పుడు మీ ఇద్దరి మధ్యలో యాక్చువల్లీ ఒక స్పార్క్ పెరుగుతుంది. సపరేట్ ఉన్నప్పుడు స్పార్క్ అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్, ఒక్క మాట చెప్పండి, ఇంట్లో ఉన్నప్పుడు హస్బెండ్ వైఫ్ మధ్యలో స్పార్క్ అనేది చచ్చిపోతుంది. ద ఫ్యాక్ట్ ఇస్ దాట్. ఒకరినొకరు టచ్ కూడా చేయరు, రొమాన్స్ ఉండదు, సెక్స్ ఉండదు. ద రీజన్ ఇస్ ఎప్పుడు ఒకరి ముందు ఒకరు ఉంటారు కాబట్టి ఒకరి గురించి ఒక్కరము ఎఫర్ట్ పెట్టడం కూడా తక్కువైపోతుంది. అంటే ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఇవాళ రేపు ఎస్పెషల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఏమవుతుంది, పొద్దున్న లేచినప్పటి నుంచి మళ్ళీ పడుకునే వరకు, మళ్ళీ పొద్దున్న లేసే వరకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూనే ఉంటారు. సో
హస్బెండ్ వైఫ్ మధ్యలో ఒక అట్రాక్షన్ స్పార్క్ అనేది మొత్తం చచ్చిపోతుంది. సో ఇప్పుడు వైఫ్ హస్బెండ్ గురించి ఎప్పుడు మంచిగా రెడీ కాదు, ఎప్పుడు కాదు, ఇంట్లో సాడ్ ముఖము పాత బట్టలు వేసుకొని ఉంటుంది. హస్బెండ్ కూడా ఫ్రెష్గా రెడీ అయ్యి మంచిగా బియర్డ్ ట్రిమ్ చేసుకొని మంచి హెయిర్ కట్ చేసుకోవడం, ఎప్పుడు తము సాడ్గా లేజీగానే ఉంటాడు. సో అలాంటప్పుడు వాళ్ళ మధ్యలో రొమాన్స్ ఏముంటుంది, స్పార్క్ ఏముండదు. అదే మీరు సపరేట్గా ఉంటున్నారు అనుకో, వేరే వేరే ప్లేసెస్లలో, హైదరాబాద్లోనే సపరేట్ ఇంట్లలో ఉంటున్నారు, లేకపోతే వేరే స్టేట్లో ఉంటున్నారు, అట్లాంటప్పుడు యూ కీప్ లుకింగ్ ఫార్వర్డ్. మీరు ఎదురు చూస్తుంటారు ఎప్పుడు కలవాలి ఒకరినొకరు అనేసి. కలిసినప్పుడు మీరు మంచిగా రెడీ అవుతారు, ఫ్రెష్గా ప్రజెంటబుల్గా ఉంటారు, ఒకరికొకరు చిన్న చిన్న గిఫ్ట్స్ తీసుకెళ్తారు, రొమాన్స్ ఉంటుంది, సెక్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ దట్ బై చాయిస్ మీరు సపరేట్ ఉండడం మ్యారేజ్లో స్టార్టింగ్కేనే. మళ్ళీ ఇప్పుడు మీరు అనొచ్చు, వాట్ అబౌట్ కిడ్స్? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఫస్ట్ అయితే అందరు కపుల్స్కి కిడ్స్ కనాలా అని కంపల్సరీ ఏమీ లేదు. సొసైటీ ప్రెషర్ వల్ల, పేరెంట్స్ ప్రెషర్ వల్ల కిడ్స్ కనడం మీరు మానేయండి. ఎందుకంటే సొసైటీ ప్రెషర్ అయ్యొచ్చు మీ పైన, మీ పేరెంట్స్ ప్రెషర్ అయ్యొచ్చు కిడ్స్ కనండి అని. కానీ కిడ్స్ కనిన తర్వాత నెక్స్ట్ 20 years దాకా పెంచే రెస్పాన్సిబిలిటీ మీది. ఓకే, మీకు 100% నచ్చుతూనే కిడ్స్ గురించి ఆలోచించండి. మీకు ఫైనాన్షియల్ పవర్ ఉండాలి, మీకు ఇమోషనల్ మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి, మీకు టైం ఉండాలి, పేషెన్స్ ఉండాలి కిడ్స్ అంటే. ఓకే, సో ఫస్ట్ అయితే కిడ్స్ కనడం కంపల్సరీ కాదు. కిడ్స్ కావాలంటే వాట్ షుడ్ దే డూ? ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. కమెంట్స్లో రాయండి, వాట్ అబౌట్ దిస్ కాన్సెప్ట్, మీకు నచ్చిందా, నచ్చలేదా, ఎనీ మోర్ టిప్స్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ ప్లీజ్ రాయండి. వీ వాంట్ టు సేవ్ మ్యారేజెస్. అందుకే అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం ఆలోచించాల్సి వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే కొద్దిగా వేరేగా ఆలోచించాల్సి వస్తుంది. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారు కదా, R&D. థ్యాంక్ యూ బడీ. సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో, అండ్ లెట్స్ డిస్కస్ ఇన్ ద కమెంట్స్ సెక్షన్. బాయ్.